ఈ రోజు మనం మన రాష్ట్రంలో ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ గురించి మనం మాట్లాడుకుందాం. అసలు ఈ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ గురించి మనం మాట్లాడుకుంటే గనక కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి లేదా కాన్వెంట్ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఫుడ్ పాయిజన్ ఎందుకు జరగట్లేదు? మరి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఈ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సంబంధించినటువంటి స్కూల్స్ లో ఫుడ్ పాయిజన్ ఎందుకు జరుగుతుంది? తల్లిదండ్రులు గవర్నమెంట్ మీద భారమేసి గవర్నమెంట్ నమ్మి ఆ యొక్క రెసిడెన్షియల్ సంబంధించినటువంటి స్కూల్ యాజమాన్యాల మీద అక్కడ ఉన్నటువంటి అధికారులను నమ్మి పిల్లల్ని అందులో వాళ్ళ పిల్లల ప్రాణాలను పణంగా పెట్టి జాయిన్ చేస్తున్నారు. ఎందుకు? వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం. బిలో పావర్టీ లైన్ అంటే దారిద్ర్య రేఖ కింద ఉన్నటువంటి చాలా మంది పేదవాళ్ళు వాళ్ళ పిల్లల యొక్క వాళ్ళ యొక్క డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేయడానికి, ఎందుకంటే పిల్లల యొక్క భవిష్యత్తుని వాళ్ళకి సంబంధించినటువంటి ఆ డ్రీమ్స్ ని వీళ్ళ ఆశయంగా పెట్టుకుని బతుకుతున్నారు కాబట్టి పిల్లల్ని అక్కడికి పంపిస్తున్నారు. మరి అక్కడ ఉన్నటువంటి ఆహారపు సంబంధించినటువంటి విషయంలో ఎందుకు అక్కడ పిల్లలకు ఫుడ్ పాయిజన్ జరుగుతుంది? వారికి సంబంధించినటువంటి జీవితాలతో వారి వారి ప్రాణాలతో ఈ యొక్క ప్రభుత్వాలు ఎందుకు చెలగాటం ఆడుతున్నాయి? ఒక్కసారి ఆలోచించండి. లక్షలు డొనేషన్ చేసి కట్టినటువంటి స్కూల్స్ లో నాసి రకమైనటువంటి ఫుడ్ బెటర్ కనుక, అంతే కదా? ఎస్. నాసి రకమైనటువంటి ఫుడ్ కార్పొరేట్ స్థాయిలో పెట్టరు కనుక అక్కడేమో ఫుడ్ పాయిజన్ జరగట్లేదు. ఇక్కడ ప్రిజర్వేషన్ సంబంధించినటువంటి స్టోరేజ్ లో నిల్వ ఉంచినటువంటి ఎందుకు పనికి రానటువంటి కూరగాయలు కావచ్చు, ఆహార పదార్థాలు కావచ్చు, అలాగే నీళ్ళలాగా ఉన్నటువంటి సాంబారు పప్పు లాంటి నాసి రకం పురుగులు పడినటువంటి బియ్యం కావచ్చు, బహుశా ఇలాంటి ఫుడ్ పెట్టి పిల్లల జీవితాల్లో చెలగాటమాడుతున్నారు. ఎందుకంటే దయచేసి చెప్తున్నాను, నేటి బాలలే రేపు వారి యొక్క బ్రతుకులని, వారి యొక్క నమ్మకాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద, మన ప్రభుత్వాల మీద, ఈ యొక్క సొసైటీ మీద ఉన్నది. దయచేసి ప్రతి ఒక్కరు గమనించండి. ఎందుకంటే వారి జీవితాలని పణంగా పెట్టి పేరెంట్స్ ఈ యొక్క సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కానీ గవర్నమెంట్ కానీ అప్పచెప్పినప్పుడు వారి పిల్లల్ని మన తెలంగాణ రాష్ట్రంలో 1002కు సంబంధించినటువంటి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. ఇందులో దాదాపు 5,60,000 నుంచి 6,00,000 మంది విద్యార్థినులు వారి యొక్క ఎడ్యుకేషన్ లో ఉన్నారు. మౌలిక వసతులు సరిపోక, పిల్లలకు సరైన మౌలిక వసతులు లేక కొన్ని స్కూల్స్ లో, కొన్ని కాలేజెస్ లో వాళ్ళకు సంబంధించినటువంటి క్లీన్నెస్ కానీ, అక్కడ ఉన్నటువంటి పరిశుభ్రత బాగలేనందున పిల్లలు పాము కాటుకు గురవుతున్నారు. మౌలిక వసతులు సరిగా లేక పిల్లలకి పురుగులకు సంబంధించి, పాము కాట్లకు సంబంధించి చాలా మంది పిల్లల ప్రాణాలు బలవుతున్నాయి. అలాంటి పాము కాట్లకు కూడా గురవుతున్నారు. చాలా సందర్భాల్లో చాలా ఆర్టికల్స్ మనం చూసే ఉంటాం. అద్దె భవనాలకు సంబంధించినటువంటి ఈ యొక్క సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఎక్కడైతే అద్దె భవనాలు తీసుకొని వాళ్ళకి సంబంధించి ఈ యొక్క స్కూల్స్ నిర్వహిస్తున్నారో అక్కడ పిల్లల్ని ఒకే చోట పడుకోబెట్టడం, ఒకే చోట కూర్చోబెట్టడం, ఒకే చోట తరగతి గదులు నిర్వహించడం అనేది చాలా ఘోరమైనటువంటి చర్య ఇది. పిల్లలకు స్నానపు గదులు సరిపోక ఆ యొక్క పిల్లలని 4 గంటలకి 3:30 అయినటువంటి సందర్భాలలో పిల్లలు లేపి ఆ యొక్క చల్లటి వాటర్తో స్నానం చేపిస్తున్నారు. అంటే పిల్లలకి వాటర్ గ్లీజర్స్ అంటే వేడి వాటర్ లేనటువంటి పరిస్థితి కూడా ఈ యొక్క సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్ళలో మనకు కనిపిస్తూ ఉంది. దయచేసి గవర్నమెంట్ వీటిపైన మేలుకోవాలి. పిల్లలకు, ఎందుకంటే బిలో పావర్టీ లేని దారిద్ర్య ఉన్నటువంటి చాలా మంది నిరుపేద తల్లిదండ్రులు వారి పిల్లల భవిష్యత్తును వారి దృష్టిలో పెట్టుకొని వాళ్ళ భవిష్యత్తుని తల్లిదండ్రుల యొక్క ఆశయంగా పెట్టుకొని పంపిస్తున్నారు కనుక గవర్నమెంట్ జవాబుదారీగా ఉండాలి. పిల్లల భవిష్యత్తులు కాపాడాలి. పిల్లలను ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టడానికి తీర్చిదిద్దవలసినటువంటి అవసరం ఈ యొక్క గవర్నమెంట్ ప్రభుత్వాల మీద, అధికారుల మీద ఎంతైనా ఉంది అని చెప్పేసి తెలియజేస్తూ సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ శ్రీనివాస్.